హలో అందరూ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ఎస్ఎల్ఎన్ఎస్ నాని టైలర్స్. చాలామంది బ్లౌజులు కుడుతున్నారు కానీ ముందల కప్స్ అనేటివి సెట్ అవుతలేదని చెప్పారు. నేను ఇవాళ మీకు ఫ్రంట్ కప్స్ చూపిస్తున్నాను చూడండి. నేను చేసినట్టు మీరు చేయండి. నేను కింద 2.5 తీసుకున్న, మధ్యలో 1 ఇంచ్ గ్యాప్ ఇచ్చి నేను అనేది ఈ మెజర్మెంట్స్ తీసుకుంటున్నాను. ఏమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇలానే చేయండి. ఇలా చేసారంటే ముందల ఏ సైజు వాళ్ళకైనా పర్ఫెక్ట్ కప్స్ వస్తుంది. కానీ ఏ సైజు వాళ్ళకి ఆ సైజు కప్సే తీసుకోవాలండి. నేను కుట్టేది మీడియం సైజు వాళ్ళది కాబట్టి నేను మీడియం సైజే కొలతలు చూపిస్తున్నాను. మీకు బిగ్ సైజు కావాలన్నా స్మాల్ సైజు కావాలన్నా నా కామెంట్ బాక్స్లో అడగండి, నేను మీకు చెప్తాను. ఇలా ఫిల్టర్ అనేది మనం ఎలా అంటే అలా వేయకూడదు. చూడండి, నేను స్ట్రైట్గా ఎలా వేస్తున్నానో, ఒక పెన్సిల్ ఎలా వస్తుందో అలా రావాలన్నమాట. అలా వేసేస్తే నీట్గా వస్తుంది. చూడండి, కప్ అనేది ఫినిష్ అవుతుంది మీకు. అలా కుట్టేసుకోవాలి, మొత్తం నీట్గా కుట్టేసుకోవాలి. లైన్స్ అనేది నీట్గా స్కేల్ పెట్టి గీసినట్టే రావాలి. కప్స్ అనేటిది ఎలా వస్తున్నాయో చూడండి ఒకసారి. అలా రావాలన్నమాట. కప్ అనేది నీట్గా అలా రావాలి. చూపిస్తున్నా చూడండి మీకు. ఇక 2 ఇలా తయారైపోయి ఇప్పుడు క్రాస్ పట్టీలు వేసుకోవడం అండి. క్రాస్ పట్టీలు కూడా ఎలా అంటే అలా వేసుకోవడం వల్ల కొంతమందికి కప్స్ సెట్ అవ్వడం లేదు. మీరు క్రాస్ పట్టీస్ కూడా చూసి లోపట అనేది ఆ ఫిల్టర్ని మర్చుకొని వేయాలన్నమాట. అది మర్చడం వల్ల అంటే స్ట్రైట్గా కూర్చుంటుంది మనకి. అది మడవకుండా చాలామంది అలానే వేసేస్తారు. వేసేయడం వల్ల అది అనేది మన ఫిల్టర్ని ఆనే పట్టడం వల్ల మన క్లాత్ అనేది సాగదు, ఏడున్నదో ఆనే ఉండిపోతుంది. అందుకే ఆ ఫిల్టర్ కాడ మడత పెట్టేసి మనం అనేది క్రాస్ పట్టీలని జాయిన్ చేసుకోవాలి. చూడండి, నేను మొత్తం అయిపోయింది. నేను ఇప్పుడు ఉక్స్ పట్టి వేసుకుంటున్నాను, తాళ్ళ పట్టి వేసుకుంటున్నాను. మీరు ఏదైనా సరే చిన్న చిన్న మిస్టేక్స్ వల్లనే మనకు ముందల కప్స్ అనేటివి పోతాయి. చూడండి, ఏదైనా పర్వాలేదు, కొంచెం లేట్ అయినా పర్వాలేదు, కానీ నీట్ ఫినిషింగ్ ఇచ్చేయాలి వాళ్ళకి. ఏంటంటే అంత బ్లౌజ్ కుట్టి కప్స్ కాడ చెడగొట్టడం అంటే బాగుండదు కదా. చూసుకోండి ఒకసారి, 1కి 2 సార్లు చూసుకోండి. కప్స్ అనేటివి ముందల బ్లౌజ్ వెనకాల నెక్ ఎంత ఇంపార్టెంటో కప్స్ కూడా అంతే ఇంపార్టెంట్. చూడండి, నాది ఉక్స్ పట్టి కూడా అయిపోతుంది. ఇంకా మొత్తం రెడీ అయిన తర్వాత ఇలా ఉంటుంది చూడండి. నీట్ ఫినిషింగ్ తోటి ఇలా వస్తుంది ఫ్రంట్ అనేది. కప్స్ అనేది నీట్గా వస్తేనే బ్లౌజ్ అనేది కూడా పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఇలా రెడీ అయిందన్నమాట మనది. ఇంతే అండి, ఏం లేదు. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.